వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆఫ్ఘనిస్తాన్ పేరు చెప్పగానే ఓ ముస్లిం దేశంలా మస్తిష్కంలో మెదులుతుంది. మహమ్మద్ గజనీ వంటి క్రూరుల అరాచక పాలన గుర్తుకొస్తుంది. కానీ ఒకప్పుడు ఇదే ఆఫ్ఘనిస్తాన్ సనాతన ధర్మక్షేత్రం అని మీకు తెలుసా? హిందూ రాజుల ఏలుబడిలో ఎంతో సుసంపన్నంగా వర్ధిల్లిన ప్రాంతమని మీరు ఎరుగుదరా? ప్రస్తుత తాలిబన్ల కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిలలాడుతున్న ఈ నేలపై ఒకప్పుడు హిందూ ధర్మం వర్ధిల్లింది. శాంతి సౌభ్రాతత్వం విలసిల్లాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా ఇస్లామిక్ తీవ్రవాదుల వశమైంది. తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో మిగిలి ఉన్న సాంస్కృతిక వారసత్వం కూడా నాశనం అవుతుంది. హిందువులు సిక్కులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. 1970 లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో కనీసం 7 లక్షల మంది సిక్కులు హిందువులు ఉండేవారు. 21వ శతాబ్దం ప్రారంభం నాటికి మైనారిటీ జనాభా వందల్లోకి పడిపోయింది. భారత సంతతికి చెందిన ఈ మైనారిటీలు ఏమయ్యారు? నేడు ఆఫ్ఘనిస్తాన్లో మిగిలి ఉన్న ఆ కొద్ది మంది ధార్మిక మైనారిటీలు తమ స్వదేశం నుంచి పారిపోవలసి వచ్చింది. ఇది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి. కానీ ఇదే మైనారిటీ హిందువులతో ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు శాంతి సౌభ్రాతత్వంతో విలసిల్లింది. హిందూ షాహీల పాలనతో సంస్కృతి వారసత్వ సంపదతో తొలతూగింది. అఖండ భారత చిత్రపటంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగమే. భారత ఉపఖండం సనాతన ధర్మంతో పరిమళించింది. అందుకే ఇస్లామిక్ దోపిడీదారులు భారత ఉపఖండాన్ని ఎప్పుడు ద్వేషిస్తారు. ఇస్లామిక్ దోపిడీదారుల దృష్టిలో ఆఫ్ఘనిస్తాన్ జయించాలనుకున్న ఓ భూమి మాత్రమే. కానీ భారత ఉపఖండంలో అత్యంత అభివృద్ధి చెందిన ఈ భూమి ఒకప్పుడు సనాతన ధర్మక్షేత్రం, సంపన్న నాగరికత కలిగిన ప్రాంతం. మధ్యయుగ క్రూరులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ముందు వరకు, ఇక్కడ ఇస్లామిక్ కాలిఫేట్ పథకం ఎగురకు ముందుకు వరకు హైందవం బౌద్ధం వెల్లివిరిసిన ప్రాంతం ఇది. 7వ శతాబ్దంలో ప్రస్తుతం ఇరాన్లోని నిహావండ్లో సన్సేనియన్ పార్షియన్లను ఓడించిన రషీదున్ కాలిఫేట్ అరబ్బులు తొలిసారి నేటి ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టారు. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో హిందువుల సాంస్కృతిక మారణ హోమానికి బీజాలు పడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ అనే పేరు ఉపగనస్థాన్ అనే పదం నుండి వచ్చింది. సంస్కృతంలో ఉపగనస్థాన్ అంటే గిరిజన తెగలు నివసించే ప్రాంతం అని అర్థం. ఇది మహాభారతంలోని గాంధారికి చెందిన ప్రదేశం. దీనిని మొదట్లో గాండహార్ అని పిలిచేవారు. శకుని కుట్రలకు వేదికైన ఈ గాండహార్ కాలక్రమంలో కాందహార్ గా మారింది. కాందహార్ ఆఫ్ఘాన్ సామ్రాజ్యానికి తొలి రాజధాని. అంతేకాదు, ప్రస్తుత తాలిబన్ల వాస్తవ రాజధాని కూడా కాందహారే. నేడు పార్షియన్లుగా పిలువబడుతున్న ఆఫ్ఘన్లు మన వేద సాహిత్యంలో పేర్కొన్న పక్తా తెగ వారసులే. సింధు ప్రాంతానికి చెందిన రాజా దాహిర్ సేన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను పాలించాడు. ఆఫ్ఘనిస్తాన్ని పాలించిన చివరి హిందూ పాలకుడు ఆయనే. ఆ తర్వాత మహమ్మద్ బిన్ ఖాసిం అనే దోపిడీదారుడు ఈ ప్రాంతాన్ని జయించాడు. సాధారణ శకం 850 నుంచి 1026 వరకు ఆఫ్ఘనిస్తాన్ హిందూ షాహీల పాలనలోనే ఉండేది. వీరినే కాబూల్ షాహీలు అని కూడా పిలిచేవారు. వీరి కాలంలో ఆఫ్ఘనిస్తాన్లో సనాతన ధర్మం వెల్లివిరిసింది. ఆఫ్ఘనిస్తాన్ హిందూ షాహీలు క్షత్రియులైనప్పటికీ వారి రాజ్యాన్ని స్థాపించిన వాడు కల్లార్ అనే ఓ బ్రాహ్మణ మంత్రి. ఇస్లాం రాకకు ముందు ఆఫ్ఘనిస్తాన్ గిరిజన భూమి. ఈ ప్రాంతంలో నివసించిన షాహీ నూరిస్తన్ తెగలు హిందుత్వాన్ని అనుసరించేవారు. 4-5 శతాబ్దాల్లో కుషానులు కిదారా సామ్రాజ్యాల కింద ఆఫ్ఘనిస్తాన్ దాని పొరుగు ప్రాంతాల్లో హిందూ మతం బౌద్ధ మతం అభివృద్ధి చెందాయి. వారి పాలనలో ఆఫ్ఘనిస్తాన్లోనే కాకుండా పశ్చిమ మధ్య ఆసియా ప్రాంతాల్లో అనేక శివాలయాలు నిర్మించబడ్డాయి. నేటి ఆధునిక ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ దేశాలు ఆఫ్ఘాన్ రాజ్యంలో భాగంగా ఉండేవి. కిదారా సామ్రాజ్యం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 4-6 శతాబ్దాల మధ్యకాలంలో మధ్య దక్షిణాసియా ప్రాంతాన్ని హునుల హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతం గుప్తుల పాలనలోకి వెళ్ళింది. సాధారణ శకం 370లో కిదారులచే పాలించబడిన ఈ ప్రాంతాన్ని హునులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతారు. ఆఫ్ఘనిస్తాన్లోని నేటి కాందహార్ ప్రాంతాన్ని గాంధారా అని పిలిచేవారు. గాంధారా ప్రాంతాన్ని ప్రసిద్ధిగాంచిన హునుడు కింగిలా అనే రాజు కిదార రాజులను ఓడించి స్వాధీనం చేసుకున్నాడు. 5వ శతాబ్దం చివరిలో హునులు సింధ్ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. హునులు ప్రధానంగా హిందూ బౌద్ధ మతాలను పాటించేవారు. కింగిలా రాజు పాలనా కాలంలో శివుని ముద్రతో కూడిన నాణ్యాలు చెనామణిలో ఉండేవి. హునులు ఆఫ్ఘనిస్తాన్లో సుమారుగా సాధారణ శకం 666 నుంచి 843 వరకు పరిపాలించారు. ఇక సాధారణ శకం 843 నుంచి 850 వరకు ఒక బ్రాహ్మణ మంత్రి ఈ ప్రాంతాన్ని పాలించారు. కల్కా వర్గానికి చెందిన బ్రాహ్మణుల ఆ కాలంలో ప్రాముఖ్యతను పొందింది. వారిని ఆ తర్వాత కలార్లుగా పిలిచేవారు. కలార్లకు చెందిన ఓ బ్రాహ్మణ మంత్రి ఆఫ్ఘనిస్తాన్లో హిందూ షాహీ రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత అనేక మంది హిందూ షాహీ పాలకులు ఆఫ్ఘనిస్తాన్లో హిందూ సంస్కృతిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. వక్కదేవ, కమలవర్మిన్, భీమదేవ, జయపాలదేవ, ఆనందపాల, త్రిలోచనపాల, భీంపాల వంటి రాజులు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని 1026 వరకు పాలించారు. కమలవర్మన్ పాలనలో సపరేట్ పాలన బలహీనపడింది. దీంతో సిస్తాన్ ప్రాంతం సుమానైట్ సామ్రాజ్యంలో భాగమైంది.
సఫారిడ్ రాజులు సిస్తాన్ నుంచి వచ్చిన సున్నీ పర్షియన్ రాజవంశానికి చెందినవారు. ప్రస్తుతం ఇరాన్ కేంద్రంగా వీరు పాలన సాగించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న జరాంజ్ వీళ్ళ రాజధాని. 861 నుంచి 1003 వరకు వీరి పాలన సాగింది. ఆ తర్వాత హిందూ షాహీలు ఈ ప్రాంతంపై పట్టు పెంచుకున్నారు. షాహీలు తమ పశ్చిమ సరిహద్దుల్లో కార్యకలాపాలను వేగవంతం చేశారు. హిందూ షాహీల మద్దతుతో గజనీ హిందూ రాజులు పాదాక్రాంతమైంది. కమలవర్మన్ పాలనలో గజనీపై దాడి జరిగినప్పటికీ అతని వారసుడు భీమదేవుని కాలంలో ఈ ప్రాంతంలో హిందూ షాహీల పాలన మరింత బలోపేతమైంది. శతాబ్ద కాలం పాటు పొరుగున ఉన్న బలమైన సమనైద్ సామ్రాజ్యంతో హిందూ షాహీలు విజయవంతంగా పోరు సాగించారు. అయితే సమనైద్ ముస్లిం సామ్రాజ్యం క్రమంగా క్షిణితకు గురైన టర్కీ అధికారులు మాత్రం సొంత రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. హిందూ కుషుకు దక్షిణాన ఉన్న హిందూ రాష్ట్రాలను భయపెడుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. అయితే వీరి అరాచకాలను ఎదుర్కోవడానికి భీమదేవుడికి మగ సంతానం లేదు. దీంతో హిందూ షాహీ రాజ్యం బలంగా సంపన్నంగా ఉన్నప్పటికీ వారసుడు లేక పరిపాలన కష్టతరమైంది. ఈ నేపథ్యంలో మిత్రరాజ్యమైన పంజాబ్ రాజ్యానికి హిందూ షాహీ రాజ్యాన్ని దారాదత్తం చేశారు. భీమదేవుని తర్వాత రాజా జైపాల దేవుడు రాజ్యపాలన చేశాడు. అయితే తన పూర్వీకుల రాజవంశం నుంచి దేవ అనే ఇంటి పేరుతో పాటు తన సొంత కుటుంబానికి చెందిన పాల అనే పేరు చేర్చారు. అప్పటి నుంచి హిందూ షాహీ రాజుల పేర్లలో పాల అనే ఇంటి పేరు కొనసాగింది. జైపాల దేవుడు టర్కీల పట్ల దూకుడుగా వ్యవహరించేవాడు. దీంతో ఆయన పాలనలో హిందూ షాహీ రాజ్యం మరింత బలోపేతమైంది. 10వ శతాబ్దం వరకు హిందూ షాహీ పాలన అప్రతిహాతంగా కొనసాగింది. కాలక్రమంలో అన్ని రాజ్యాల వలె హిందూ షాహీ రాజ్యం కూడా క్షీణించడం ప్రారంభమైంది. ఇది గజనీ మహమ్మద్ కి సరైన అవకాశాన్ని అందిస్తుంది. క్షీణిస్తున్న హిందూ షాహీలపై పైచేయి సాధించిన ఈ పార్షియన్ రాజవంశం భారతదేశంలోకి ప్రవేశించింది. 1001 నవంబర్ 28న మహమ్మద్ హంతక సైన్యం పేషావర్ రాజ్యంలో రాజా జైపాల దేవుణ్ణి ఓడించింది. దీంతో జైపాలుడు తనను తాను ఆత్మాహుతి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని కుమారుడు ఆనందపాలుడు వచ్చిన హిందూ షాహీ రాజ్యం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేకపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో ఇస్లాం ప్రధాన మతంగా మారింది. 200 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పాలించిన హిందూ షాహీ రాజులు హిందూ సంస్కృతిని చెక్కు చెదరకుండా కాపాడారు. ఎప్పుడైతే హిందూ షాహీ రాజవంశం క్షీణించిందో, ఎప్పుడైతే ఇస్లాం రాజుల నియంత్రణలోకి వెళ్ళిందో అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ శాంతికి దూరమైంది, అభివృద్ధికి నోచుకోలేదు. ఆ పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు తాలిబాన్ల రాకతో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆఫ్ఘనిస్తాన్ హిందూ చరిత్రలో పురాతనమైనది. ఇస్లాం పుట్టుకకు ముందే ఆఫ్ఘనిస్తాన్ లో హిందూ వెల్లివిరిసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో హిందూ షాహీల పాలనకు చరిత్ర పుటల్లో తగిన స్థానం దక్కలేదు. తాలిబాన్ల ఆక్రమణతో అక్కడ మిగిలి ఉన్న హైందవ సంస్కృతి సంపద పూర్తిగా ధ్వంసమవుతుంది. ఒకప్పటి మన ధార్మిక క్షేత్రం మన కళ్ళ ముందే కుజ్జుచుకుపోతుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ కు ఈ కష్టం ఎల్లకాలం ఉండదు. అరాచక పాలన ఎప్పుడు ఒకప్పుడు అంతం కావాల్సిందే. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.